పర్మిషన్ ఉన్న వాళ్ళకి మేము వెళ్తున్నాము. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందంటే ముఖ్యమంత్రి వస్తే ఏదైతే బైపాస్ నుంచి డైరెక్ట్ బృందావన్ గార్డెన్ పోవాల్సిన రోడ్డు బంద్ చేసి ఇవాళ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని రోడ్డు మీద కనీసం ఒక మానవ తిరగకుండా అడ్డుకొని ఈ రోడ్డు మీద తీసుకెళ్తున్నారు. నేను ఇవాళ ముఖ్యమంత్రిని అడుగుతున్నా, నువ్వు ఆ రోడ్డు ఎందుకు పోతలేవు, ఆ రోడ్డుకి ఎందుకు పోతలేవు నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆ రోడ్డు ప్రజలు ప్రయాణం చేసేందుకు వీల్లేని పరిస్థితి ఘోరమైంది ఉంది. కాబట్టి మాధవ్ నగర్ ఆర్ఓబి, అర్సపల్లి ఆర్ఓబి, అడవి మామిడిపల్లి ఆర్ఓబి, 3 ఆర్ఓబిలు కూడా వెంటనే పూర్తి చేయమని ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాం. మొన్న చెప్పినా మేము మాధవ్ నగర్ తెగినాము, ముఖ్యమంత్రి వచ్చిన రోజు ఆయన నిరసన చెప్తాం. ఇప్పుడు మాకు నిరసన కార్యక్రమం ఇస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి కలెక్టర్ నుంచి మెసేజ్ వచ్చింది, మమ్మల్ని రమ్మని చెప్పారు. మా గౌరవ 2 ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ, మేము వెళ్తున్నాం. ఒక 5గురు డెలిగేషన్ అన్నారు. మిగతా వాళ్ళంతా కూడా మా జిల్లా పార్టీ ఆఫీస్ ముందు కూర్చొని, మాకు ఎవరినో ఇబ్బంది పెట్టాలని కాదు, ఎవరినో బాధ పెట్టాలని కాదు మాకు. కానీ ఈ జిల్లాలో ఎంతో మంది రోజు ఆ యొక్క ఆర్ఓబిల దగ్గర, మాధవనగర్ దగ్గర, అడవి మామిడిపల్లి దగ్గర, అటు అర్సపల్లి దగ్గర తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చేందుకు. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిపిస్తే వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు. సుదర్శన్ రెడ్డి కానీ, భూపత్ రెడ్డి కానీ, మహేష్ కుమార్ గౌడ్ కానీ కనీస స్పందన లేని పరిస్థితి ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నో ఫోరంలో మా ధరంపూరి అరవింద్ గారు ఎంపీ గారు ఎన్నో సందర్భాలు చెప్పారు ఆర్ఓబి కంప్లీట్ చేయమని. పార్టీకి అతీతంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి 6 కోట్ల రూపాయల బిల్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ ఇంకో 10 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లు ఉన్నాయి, 10 కోట్ల రూపాయలు పెంచే బిల్లులు ఉన్నాయి. అవన్నిటి ఆమోదించి ఆ యొక్క పని కంప్లీట్ చేయమని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. పోలీస్ అధికారులకు కూడా చెప్తున్నాం మేము, ఇది మీరు నిత్యం ఎదుర్కొంటున్నారు, ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయా, ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీ అందరికీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. నేను ముఖ్యమంత్రి గారికి కోరుతున్నా, నిన్న మొన్న రోడ్డు మీద కూర్చున్నాం, ఇవాళ ఆఫీస్లో కూర్చున్నాం, ఇలా ముఖ్యమంత్రి తెలపాలనుకున్నాం. మాకు అవకాశం ఇచ్చాడు కాబట్టి జిల్లా పార్టీ తరఫున 2 ఎమ్మెల్యేమో మేము పోయి ఆయనకి మెమోరాండం ఇస్తాం. అక్కడ దాకా కూడా మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తారో తెలియదు కాబట్టి మా జిల్లా ఆఫీస్ దగ్గర మేము అందరం కూడా ఇలా కూర్చుంటాం. అక్కడ మమ్మల్ని అనుమతి ఇవ్వకపోతే మాత్రం జిల్లాలో ముఖ్యమంత్రి తిరిగి పోలేడు అని చెప్తున్నాను. నేను ఇవాళ తిరిగి పోలేవు రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నామేమో. ఇది ఇందూరు జిల్లా, ఇందూరు గడ్డ, ఇది పోరాటాల గడ్డ. ఇది ఇలా నీ ఎమ్మెల్యేల చేతగాంతనం, నీ చేతగాంతనం ఇలా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాం. కాబట్టి ఆర్ఓబిలు వెంటనే మంజూరు చేయాలి. ఎంతో కష్టపడి ధరంపూరి అరవింద్ పార్లమెంట్ మెంబర్ గారు ఆ ఆర్ఓబిలను మంజూరు చేయించారు. దాన్ని మంజూరు ఏదైతే చేపించారో ప్రజలకు అవసరంగా త్వరగా కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.